నాకు ఇది పర్సనల్ క్వశ్చనే కానీ అడక్క తప్పట్లేదు. నాకేమనిపించిందంటే టోటల్ సినారియోలో ఏం జరిగిందన్నది పక్కన పెట్టండి. మీ అక్కగారితో మీకు అంత బాండింగ్ ఉంది కదా! ఆవిడెప్పుడు బయటకొచ్చి ఎవరి వైపు స్టాండ్ తీసుకోలేదేంటి అనిపించింది. మా అక్కని ఇన్వాల్వ్ అవ్వద్దని నేనే చెప్పాను. మీరే చెప్పారు. అవును. అన్నెసరీ. ఇప్పుడు నాకు అంత జరిగేటప్పుడు మా అక్కని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత నాది. సో వద్దక్క, నువ్వు ఎలా వచ్చినా ఇదవుతుంది, నువ్వు వస్తే నేను ఇదవుతాను, నువ్వు దయచేసి ఏమాత్రం ఇది ఉన్నా నువ్వు రాకు, పాప దగ్గరే ఉండు, పాపను చూసుకోడు, డోంట్ గెట్ డిస్టర్బ్ దిస్ పీస్, ఈ పీస్తో డిస్టర్బ్ అవ్వద్దు, ఈ డిస్టర్బెన్స్ 3 పీస్ డిస్టర్బ్ చేసుకోకరారు. అంతే అండి. కానీ మీ ఇద్దరి మధ్య ఆవిడైతే బాగా నలిగిపోయి ఉంటారేమో. అంతే కదండి. ఇంట్లో ఆడవాళ్ళు అలుగుతారు కదా ఫస్ట్. మా అమ్మగారు, మా అక్క, అంతే, మా వైఫ్. కొన్నాళ్ళు శంభు గారి ఇంట్లో ఉన్నారు మీరు. ఆన్ అండ్ ఆఫ్. ఇప్పుడు వెళ్తే కూడా ఉంటాను నేను. చెన్నైకి వెళ్తే అక్కడికి వెళ్తాను నేను. యా. ఆయన కూడా బాగా సపోర్ట్ చేస్తారు మీకు. ఎస్, నా ప్రాణ స్నేహితుడు. మ్యూజిక్ చేసుకునేవాళ్ళం. నా కోసం మ్యూజిక్ కంపోజ్ చేసుకునేవారు, నా ఫీల్ కోసం. ఉండరా, నీకు పాట వేస్తే తప్ప నువ్వు కూల్ అవ్వ అని చెప్పి పాట. ఆ పీరియడ్లో మేము చాలా పాటలు కూడా తయారు చేసుకున్నాం. అండ్ డెఫినెట్లీ అది మూవీస్లో వాడతాను ఫ్యూచర్లో. అవునా? యా, ఒక బ్యాంకే పెట్టుకున్నారు ఆ గ్యాప్లో. ఆయన సింగరా, మ్యూజిక్ కంపోజరా ఆయన? రెండు రెండు. చింపాతలు పడేస్తాడు. అవునా? అప్పటికప్పుడు రాసేస్తాడు కూడా. మీ సినిమాలో పాట కూడా పాడారు. అవును, పాట పాడారు. కాకపోతే ఓ సినిమాలో మ్యూజిక్ డైరెక్షన్ చేయించేయండి మీ సినిమాలో ఏదో ఒకటి. అది కూడా ప్లాన్ ఉందండి, డెఫినెట్గా చేస్తాం.